సో కంప్లీట్ గా ప్రీ షో, షో డ్యూరేషన్, రిపోర్టింగ్ అండ్ ఆల్ కంప్లీట్ ఒక మూవీ అయితే చూపిస్తారు. యా అంటే సో ఇంతకు ముందు కమెంటరీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్, హిందీ అవే ఉండేవి కదండి. తెలుగు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తెలుగే కాదు మనకి రీజనల్ లాంగ్వేజెస్ చాలా లాంగ్వేజెస్ లో ఆల్రెడీ వస్తుంది. ఎప్పుడైతే డిజిటల్ స్టార్ట్ అయిందో, సో నేను ఎంటర్ అయింది డిజిటల్ దాంట్లో 2023లో. అండ్ ఇఫ్ యు సీ చాలా మంది ఏమంటారంటే అరే కమెంటరీ అంటే హిందీ, ఇంగ్లీష్ కొంచెము అని మాట్లాడతారు. బట్ రీజనల్ లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే మనకు అది అలవాటు అయిపోయింది ఇన్నేళ్ల నుంచి. బట్ ఇఫ్ యు సీ తెలుగు కమెంటరీ ఈస్ ఆల్సో వెరీ గుడ్. వేరే లాంగ్వేజెస్ లో కూడా చూడొచ్చు తెలుగులో. బికాజ్ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఫిలిం ఒక కన్ను అయితే క్రికెట్ నేను చెప్తూ ఉంటారు. సో దట్స్ వై దే సమ్ టైమ్స్ ఇంకా యునో దాన్ని లైవ్లీగా ఉంచడానికి మన వాళ్ళు తెలుగు సినిమా డైలాగులు కూడా కొడుతూ ఉంటారు. దట్స్ బికాజ్ జనాలందరికీ కొంచెం అంత ఎంటర్టైనింగ్ గా ఉంచాలి అన్న ఉద్దేశంతో. ఓకే, సో అంత కూల్ గా అంటే లైక్ మీరు కమెంటరీ చేస్తారు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ కూడా కదా? నో, నేను కమెంటరీ చేయను, ఓన్లీ స్పోర్ట్స్ ప్రెజెంటింగ్. yes, there is a lot of difference. సో కమెంటరీ ఏంటంటే అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో ఆ బాల్ డెలివరీ చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో లైవ్ యాక్షన్ ని చెప్పడం, ఇంట్రెస్టింగ్ గా చెప్పడం. అట్ ద సేమ్ టైం అక్కడ చాలా నాలెడ్జ్ ఉండాలి టు డూ కమెంటరీ. ఎందుకంటే ఎంతో మంది పెద్ద పెద్ద కమెంటరీ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ తెలుగులో కూడా జనరలీ క్రికెటర్స్ చాలా బాగా వాళ్ళకి తెలుస్తుంది చెప్పడం. అండ్ అలా కాకుండా కూడా కమెంటరీలో ఎక్స్పర్ట్స్ కాకుండా లీడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు అనమాట. అంటే బేసికల్ గా నాలెడ్జ్ ఉండాలి. చాలా టెక్నికల్ టర్మ్స్ ఇవన్నీ నాకు అవన్నీ రావు. నేను ప్రెజెంటింగ్ వరకు ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, యా, మేబీ వాంట్ టు ట్రై సంథింగ్. ఐ షూర్లీ వాంటెడ్, కానీ దానికి ఇంకా నేను పేజీలు నోట్స్ రాసుకోవాలేమో. ఇంతకన్నా డబుల్ ట్రిపుల్ వర్క్ చేయాలేమో. దట్స్ నైస్. బట్ ఏమవుతుంది అంటే ఓవరాల్ గా ప్రాసెస్ ఏమవుతుంది? స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ అంటే అక్కడ లైవ్ వచ్చే కాసేపు ముందు జరుగుతుంది, థింగ్స్ అన్ని ఉంటాయి. యూ ప్రెజెంట్ షో స్టార్ట్ చేస్తారు, అనలిస్ట్లు వస్తారు, ఇవన్నీ ఓకే. బట్ వాట్ గోస్ బిహైండ్? దట్స్ వాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లెట్స్ సే ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది ఇంకొన్ని రోజుల్లో కనుక ఒక మనకి మ్యాచ్ ఉంది అని అంటే మేము అట్లీస్ట్ 3-4 hours ముందే వెళ్ళిపోతాం. ఆఫీస్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి అండ్ దెన్ చాలా వరకు మీకు మధ్య మధ్యలో సెగ్మెంట్స్ అవన్నీ కూడా రికార్డ్ చేసేస్తాం. ఏవి చిన్నవి ఏమన్నా ఉంటే లైవ్కి వెళ్లే ముందు మాత్రం క్లియర్ గా ఒక టీమ్ తో కూర్చుంటాం. సో బేసికల్ గా మా కాంటాక్ట్ ప్రొడ్యూసరే అనమాట. అంటే ఆయన ఒక మనకి రన్ ఆర్డర్ అని అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక ప్లేయర్ గురించి మాట్లాడడానికి 10 పాయింట్లు ఉన్నాయి. 11 మంది ప్లేయర్ల గురించి మాట్లాడాలి ఒక టీంలో. నేను ఒక ప్లేయర్ గురించే 10 పాయింట్లు మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఎప్పుడు కవర్ చేస్తాను? సో ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని రన్ ఆర్డర్ అంటారనమాట. మనం ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ ఆ ట్రాన్సిషన్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఫస్ట్ టైం ఒక మ్యాచ్ చూస్తున్నారు, మీకు కూడా తెలియాలిగా ఇంతకు ముందు ఏం జరిగిందో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ చాలా బాగా ఆడుతున్నాడు ఆర్ బాగా ఆడట్లేదు, ఇంతకు ముందు అద్భుతంగా ఆడేవాడు అనుకోండి, ఆ టాపిక్స్ కవర్ చేస్తాం అన్నమాట. సమ్మరైజ్ చేసి ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా దాన్ని రన్ ఆర్డర్ అంటారు. అకార్డింగ్ టు ద రన్ ఆర్డర్ వి ఫాలో. అది ప్రీ షో వరకే. మ్యాచ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అకార్డింగ్ టు ద మ్యాచ్ ఏం జరిగింది అనేది మనం మాట్లాడతాం. ఓకే, సో అప్పుడు కూడా పాయింట్స్ ఇస్తారా మీకు ఆర్ యు గో బై ద? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, బ్యాటింగ్ గురించి మాట్లాడతాం. బ్యాటింగ్ గురించి సన్ రైజర్స్ టీమ్ లో ఎంత మాట్లాడినా తక్కువే, చాలా విషయాలు ఉంటాయి. కానీ అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక చోట ఆడుతున్నారంటే అక్కడ పిచ్ కండిషన్స్ ఏంటి, బ్యాటర్స్ కి ఎలా ఉంటుంది, బౌలర్స్ కి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నా ఎక్స్పర్ట్స్ ని అడుగుతాను. బికాస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఎనాలిసిస్ తోటి చాలా వరకు మీరు చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎనాలిసిస్ ట్రూ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది మ్యాచ్ లో లైవ్ లో జరిగినప్పుడు. సో ఇట్స్ నాట్ లైక్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్, రాదర్ ఇట్స్ అ కాన్వర్సేషన్, డిస్కషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో జనరలీ మ్యాచ్ వస్తుంటది, బట్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్ ఉంటది కదా. సో మ్యాచ్ లైవ్ మ్యాచ్ కి అండ్ స్క్రీన్ లో మనం చూసే మ్యాచ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటది? ఐ థింక్ 2 seconds maybe. It's just a broadcast అంతే. సో అందరూ లైవ్ వెళ్తారు, నో లైక్ డిలే ఏం ఉండదు మీకు. ఓకే, సో కంప్లీట్ గా మీరు ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాచెస్ కవర్ చేస్తారా? సో వాట్ ఈస్ యువర్ వర్క్ దేర్ అండ్ వాట్ యు డు? yes, అంటే 2023 is when I started off with WPL. 2023 లోనే విమెన్స్ ప్రీమియర్ లీగ్ అనే ఇనాగరల్ సీజన్ అయిందన్నమాట. ఓకే, సో అప్పుడు డిజిటల్ లో స్టార్ట్ చేసాము. సో నేను వెళ్ళినప్పుడు 1-2 మ్యాచ్లు చేసి వచ్చేద్దాంలే, మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అండ్ అందులోకి WPL అంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వస్తారు, ఇట్స్ నాట్ ఇండియన్ ప్లేయర్స్. IPL లాగే కదా.
సగం పేర్లు పలికేవి కూడా కాదు, మాకు Hmm. అర్థమయ్యేది కాదు ఏ ప్లేయర్ ఏ కంట్రీ ఏంటి అని. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చేసుకున్న తర్వాత దెన్ స్లోలీ ఇంతకుముందు ఓన్లీ బీసీసీఐ మ్యాచెస్ అన్ని చేసేదాన్ని, బైలాటరల్ సిరీస్ కానీ T20లు కానీ. ఓకే. నౌ దట్ ఆఫ్టర్ మర్జర్ రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా చేశాను. యా, Yeah. ఛాంపియన్స్ ట్రోఫీ సెలబ్రేషన్స్ అయితే Oh, క్రేజీ yes. అండి. హౌ ఇస్ దట్, Super. హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్ దగ్గరుండి? యా నేను ఫైనల్ మ్యాచ్ యాక్చువల్ గా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ Okay. రోజు నందు వాస్ ప్రెజెంటింగ్ అండ్ దెన్ ఐ రియలీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే టీవీ ముందు కూర్చుని ఒకలా ఎక్స్పీరియన్స్ అయింది 2023 ఆ టైంలో. స్టేడియంకి వెళ్ళి అదొకటి చూసాము. బట్ ఐ Okay. వాంట్ టు సీ న్యాచురల్ గా, ఎందుకంటే వీళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేస్తారు ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో. అసలు ఆఫీస్ లో మాహోల్ ఎలా ఉంటుంది అని అనుకుని వెళ్ళాం. బట్ పీసీఆర్ అంటే ఒక రూమ్ ఉంటుంది అనమాట, ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి. అక్కడ మాకు అన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఓకే. ఇంగ్లీష్, హిందీ, అసలు లైవ్ లో ఏమవుతుంది గ్రౌండ్ లో. మీకు ఆ రోకో కోలాటం అవన్నీ రోహిత్ అండ్ కోహ్లీ వాళ్ళు కోహ్లీ, కోలాటం లాగా ఆడారు. అది సునీల్ గవాస్కర్ గారు డాన్స్ చేశారు. ఎన్ని చెప్పాలి, లైక్ ఐ కుడ్ విట్నెస్ ఎవ్రీబడి సెలబ్రేటింగ్. ఆఫీస్ లో అయిపోయిన తర్వాత వెన్ ఐ వాజ్ గోయింగ్ బ్యాక్ టు ద హోటల్, మాకు 3 గంటలు పట్టింది వెళ్ళడానికి, బికాస్ ఫుల్ ట్రాఫిక్, సెలబ్రేషన్స్, క్రాకర్స్. ఐ రియలైజ్ మై గాడ్, ద మోస్ట్ అవైటెడ్ ఈ విక్టరీ అనేది. ఎందుకంటే 2023లో ఫైనల్స్ ఎప్పుడైతే ఓడిపోయారో అది నోబడి కుడ్ టేక్ ఇట్, బికాస్ అన్ని మ్యాచెస్ గెలిచి అక్కడ ఓడిపోయారు ఏంటి, Last. అది తీసుకోలేపారు. మేబీ ప్లేయర్స్ కూడా చాలా ఇమోషనల్ అయిపోయారు. దాని తర్వాత T20 2024లో ఏదైతే వరల్డ్ కప్ అయిందో అన్ని గెలిచేశారు. సిటీ కూడా అలాగే ఉండింది, బికాస్ ఛాంపియన్స్ ట్రోఫీ సంథింగ్ వరల్డ్ లోని ద టాప్ 8 టీమ్స్ ఆర్ ప్లేయింగ్. అది ఎక్కడ, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. రెండోది ఏంటి అంటే ఇండియా అన్బీటన్ గా రావడం, అంటే 1-2 ఓడిపోయారు, ఇంకెక్కడ ఓడిపోయారు, అసలు సిచ్యువేషనే లేదు. టీమ్ స్ట్రెంగ్త్ చూడండి ఎట్లా ఉందో అసలు. సో ఫీల్స్ గూస్ బంప్స్ నాకైతే. దట్ వాస్ అ మూమెంట్ కదా అసలు. సో ఐ హావ్ సీన్ యువర్ వీడియో, మీరు కౌశిక్ అండ్ నందు చేసిన వీడియో, దట్ SUSC సాంగ్ థింగ్, దట్ వాస్ నైస్. సో అన్ని రీల్స్ లో అవన్నీ చూసినప్పుడు అనిపిస్తారే బాగుంది, లైఫ్ బాగుంది వీళ్ళది అని చెప్పి. బట్ వాట్ యు సే, వాట్ యు వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? చాలా బిజీగా ఉంటాం ఆనెస్ట్లీ చెప్పాలంటే. యాక్చువల్లీ ఈ రీల్స్ వల్ల మాకు కూడా ఒక చిన్న బ్రేక్ ఉంటుంది అప్పుడప్పుడు. Okay. యునో కొంతమంది, నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తాను అనమాట, అమ్మో రీల్స్ చేస్తున్నాము ఎలా రిసీవ్ చేసుకుంటారో. నాకు కూడా సరదాగా కామెడీ రీల్స్ చేయాలనిపిస్తుంది. నాకు కామెడీ చేయాలంటే చాలా ఇష్టం. ఓకే. ఇఫ్ యు సీ సెమీఫైనల్స్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఆడినప్పుడు కూడా నేను ఒక రీల్ చేశాను. యాక్చువల్లీ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది ఆ రీల్ కి. అంటే అమ్మాయిలు కొంచెం కామెడీ చేసినప్పుడు ఒక్కొక్కసారి బాగోదు, అమ్మాయిలు క్యూట్ గానే ఉండాలి, డాన్స్ చేయాలి అని అంటూ ఉంటారు. ఆల్వేస్ గ్లామర్ డాల్. ఐ వాంట్ టు బి మోర్ న్యాచురల్, ఐ వాంట్ టు బి మీ. సో అప్పుడు అన్నారు, మీరు ఇలాగే ఉండొచ్చు కదా షోస్ లో కూడా, సరదాగా జోకులు వేసుకుంటూ. ఓకే. మరి అన్ని జోకులు వేయలేము అనుకోండి, అప్పుడప్పుడు షోస్ లో కొంచెం పద్ధతిగా ఉండాలి. బట్ దెన్ ఇలాంటి రీల్స్ ఏంటంటే మాకు కూడా బ్రేక్. బట్ అదర్వైజ్ ఏ 2-3 ఒక దగ్గరకు ఉండలేం, బికాస్ ఒకళ్ళు కామెంటరీకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు థింక్ అయిన తర్వాత ఏదైనా గ్యాప్ వచ్చింది అని అంటే సరదాగా రీల్ చేద్దాం రావచ్చు కదా. అందరం కలిసి తినడం కూడా ఏం ఉండదు, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ స్పీకింగ్, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడతాం అంతే. నైస్ నైస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.